ఏ సినిమాలో అయినా హీరోల తర్వాత హీరోయిన్లే బాగా అందంగా కనిపిస్తూ ఉంటారు. కానీ కొన్ని సినిమాల్లో మాత్రం ఫీమేల్ లీడ్స్ కంటే అందులో నటించిన క్యారెక్టర్ ఆర్టిస్టులు బాగా హైలైట్ అవుతుంటారు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ తెరకెక్కించిన చిత్రమే దేవర. ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్రం అద్భుతమైన స్పందనను అందుకుని సత్తా చాటుకుంది. ఫలితంగా కోట్ల వసూళ్లను సాధించి సూపర్ డూపర్ హిట్గా నిలిచింది. ఇందులో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్లో నటించగా అతడికి జంటగా జాన్వీ కపూర్తో పాటు శృతి మరాఠే అని కూడా నటించింది. దేవర చిత్రంలో తండ్రిగా నటించిన జూనియర్ ఎన్టీఆర్కు శృతి మరాఠే భార్యగా నటించింది. ఇందులో ఆమె ఎంతో డీసెంట్గా కనిపించినప్పటికీ నందమూరి అభిమానులతో పాటు సినీ ప్రియులను ఫిదా చేసేసింది. ఒకవైపు జాన్వీ కపూర్ తనదైన అందాల ఆరబోతతో హైలైట్ అవగా, శృతి మరాఠే మాత్రం అచ్చ తెలుగు భామలా పద్ధతైన చీరకట్టులోనే కనికట్టు చేసింది. మరీ ముఖ్యంగా కొన్ని సన్నివేశాల్లో అద్భుతమైన నటన, హావభావాలతో మాయ చేసింది. దీంతో అసలు ఈ అమ్మడు ఎవరు అని చాలామంది ఇంటర్నెట్ వేదికగా వెతుకులాట ప్రారంభించారు. శృతి మరాఠే గుజరాత్కు చెందిన నటి. ఆమె సనాయ్ చౌగదే అనే మరాఠీ సినిమాతో నటిగా ప్రయాణాన్ని మొదలుపెట్టింది. ఆ తర్వాత హిందీ, కన్నడం, గుజరాతీ, తమిళ భాషల్లో చాలా చిత్రాల్లో నటించింది. ఈ క్రమంలోనే ప్రముఖ సీరియల్ హీరో గౌరవ్ ఘట్నేకర్కు వివాహం చేసుకుంది. అలాగే చాలా సీరియళ్లలో సైతం నటించి ఫేమస్ అయింది. ఇప్పుడు ఈ చిన్నదే దేవర చిత్రంతో టాలీవుడ్లోనూ తనదైన మార్కును చూపించింది. 38 ఏళ్ల శృతి మరాఠే వరుసగా సినిమాలు చేస్తూనే సోషల్ మీడియాలోనూ ఓ రేంజ్లో యాక్టివ్గా ఉంటోంది. ఇందులో తనదైన అందచందాలతో నెటిజన్లను మాయ చేసేస్తోంది. మరీ ముఖ్యంగా అప్పుడప్పుడు గ్లామరస్ ఫోటోలు, వీడియోలను కూడా షేర్ చేస్తోంది. ఇలా ఈ మధ్య కాలంలో రెచ్చిపోయి రచ్చ చేస్తోంది. దీనికి తోడు దేవర వంటి పాన్ ఇండియా చిత్రం ద్వారా ఇప్పుడు శృతి మరాఠే దేశవ్యాప్తంగా ట్రెండింగ్లో నిలుస్తోంది. కొన్ని రోజులుగా బాక్సాఫీస్ వద్ద మారుమోగుతున్న పేరు. భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ ఇప్పుడు సరికొత్త రికార్డ్స్ సృష్టిస్తుంది. ఇప్పటికే 500 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతుంది. RRR తర్వా జూనియర్ ఎన్టీఆర్ సోలోగా నటించిన ఈకు ఊహించని రెస్పాన్స్ వస్తుంది. ఇందులో తండ్రి కొడుకుల పాత్రలో ద్విపాత్రాభినయంతో అదరగొట్టాడు తారక్. అలాగే ఇందులో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్, శ్రీకాంత్, శృతి మరాఠే, చైత్ర రాయ్ కీలక పాత్రలు పోషించిన సంగతి తెలిసిందే. ఇక ఈతో కథానాయికగా తెలుగు తెరకు పరిచయమైంది ఒకప్పటి హీరోయిన్ శ్రీదేవి తనయ జాన్వీ కపూర్. మొదటితోనే నటిగా మంచి మార్కులు కొట్టేసింది. అయితే దేవరకు ముందుగా జాన్వీని కథానాయికగా అనుకోలేదట. ఈకు మొదట ఓ స్టార్ హీరోయిన్ను తీసుకోవాలనుకున్నారట. కాని ఆమె ఇప్పటికే చేతినిండా లతో బిజీగా ఉండడంతో ఈకు నో చెప్పిందట. ఆ తర్వాత ప్రొడ్యూసర్ కరణ్ జోహర్ సూచించడంతో దేవర ఆఫర్ జాన్వీ వద్దకు వెళ్ళిందట. అయితే ఇందులో ఎంతవరకు నిజముందో తెలియదు కాని గతంలో ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో రాబోతున్న ప్రాజెక్టులో ఈ నేషనల్ క్రష్ హీరోయిన్ అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కాని ఈ గురించి అప్పట్లో ఎలాంటి ప్రకటన రాలేదు. ఇదిలా ఉంటే ప్రస్తుతం రష్మిక చేతినిండా లతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వస్తున్న పుష్ప 2 చిత్రంలో నటిస్తుంది. అలాగే రెయిన్బో, గర్ల్ ఫ్రెండ్, యానిమల్ 2 వంటి చిత్రాల్లో నటిస్తుంది. త్వరలోనే భారీ హైప్ నెలకొన్న పుష్ప 2 రిలీజ్ కాబోతుంది. 4వ వారంలో కూడా ఇటీవల రిలీజైన కొత్త చిత్రాలకు మించి కలెక్షన్లను సాధిస్తున్నది. ఎన్టీఆర్ కెరీర్లో తొలి పాన్ ఇండియా చిత్రంగా రూపొందిన ఈ సినిమా ఆయన బాక్సాఫీస్ స్టామినాకు అద్దం పట్టింది. తొలిసారి జాన్వీ కపూర్ తెలుగు భాషలోని ప్రేక్షకులకు పరిచయమై భారీ సక్సెస్ అందుకున్నది. ఈ సినిమా 4వ సోమవారం కూడా స్ట్రాంగ్గా దేశవ్యాప్తంగా కలెక్షన్లు సాధిస్తున్నది. గత 25 రోజుల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ బ్యానర్పై హీరో నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మించిన ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించారు. సుమారుగా 400 కోట్ల బడ్జెట్,
180 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్తో సుమారుగా 190 కోట్ల రూపాయల బాక్సాఫీస్ టార్గెట్తో జర్నీని మొదలుపెట్టింది. ఈ మూవీ తొలి రోజు నుంచే రికార్డు వసూళ్లను రాబడుతూ సంచలనం రేపింది. దేవర చిత్రం అత్యధికంగా కలెక్షన్లను సాధించిన చిత్రాల్లో 6వ చిత్రంగా నిలిచింది. బాహుబలి 2, RRR, కల్కి 2898, సాలార్, బాహుబలి చిత్రాలు సాధించిన రికార్డు వసూళ్ల తర్వాత దేవర నిలిచింది. బాహుబలి 1810 కోట్లు, RRR 1236 కోట్లు, కల్కి 2898, ఏది 938 కోట్లు, సాలార్ 515 కోట్లు వసూలు చేశాయి. ఈ చిత్రాల తర్వాత 24 రోజుల్లో దేవర ప్రపంచవ్యాప్తంగా 515 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించింది. గత 24 రోజుల్లో దేవర చిత్రం వివిధ భాషల్లో రాబట్టిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే అత్యధికంగా ఆంధ్ర, నైజాం కలిపి ఈ మూవీ 220 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఆ తర్వాత హిందీలో 74 కోట్ల రూపాయలు, కన్నడలో 35 కోట్ల రూపాయలు, తమిళంలో 12 కోట్ల రూపాయలు, మలయాళంలో 3 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా మొత్తంగా 337 కోట్లు వసూలు చేసింది. ఇక దేవర చిత్రం 25వ రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే ఈ మూవీ తెలుగు రాష్ట్రాలు, హిందీ, ఇతర ప్రాంతాల్లో నిలకడగా వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రం 25వ రోజు 1.25 కోట్ల రూపాయలు వసూలు చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 2 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబడుతుందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో ఈ సినిమా మొత్తంగా 517 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను నమోదు చేసే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్, సుజిత్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా ఓజీ. ఈ సినిమాను ముందుగా వచ్చే మార్చిలో విడుదల అనుకున్నారు. కాని ఇప్పుడు ఆ తేదీకి హరిహర వీరమల్లు వస్తోంది. అందువల్ల ఓజీ సినిమా 2025 ఆగస్టు తర్వాతే ఉంటుందని తెలుస్తోంది. అయితే ఈలోగా ఈ సినిమా థియేటర్ హక్కులు మార్కెట్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇటీవల వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమాను 2 తెలుగు రాష్ట్రాలకు కలిపి 120 కోట్లకు మార్కెట్ చేశారు. ఆ మేరకు బయ్యర్లు సేఫ్ అయ్యారు. దేవర సూపర్ డూపర్ హిట్ అయింది. కానీ ఓజీ హక్కులు మాత్రం అంతకన్నా తక్కువ రేటుకే కోట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. థియేటర్ హక్కులు 2 తెలుగు రాష్ట్రాలకు కలిపి 108 కోట్ల మేరకు కోట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు హోల్సేల్ బయ్యర్లతో బేరాలు నడుస్తున్నాయి. కాని ఇక్కడ చిన్న సమస్య కూడా ఉంది. విడుదల తేదీ దగ్గరలో ఉంటే కొనేవాళ్లు ఆసక్తిగా ఉంటారు, ముందుకు వస్తారు. ఎప్పుడో వచ్చే ఏడాది ఆగస్టు అంటే కనీసం 10 నెలలు ముందుగా పెట్టుబడి పెట్టాలి. భారీగా అడ్వాన్సులు ఇవ్వాలి. కింద డిస్ట్రిబ్యూటర్ల నుంచి భారీగా అడ్వాన్సులు తీసుకోవాలి. పవన్ సినిమా అంటే ఇప్పుడున్న పరిస్థితులలో ఎప్పుడు షూటింగ్ జరుగుతుందో, ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఎవరికీ తెలియని పరిస్థితి. నిజానికి ఓజీ షూటింగ్ ప్రారంభించినప్పుడు అదిగో ఇదిగో వచ్చేస్తుంది అన్నారు. ఇక హరిహర వీరమల్లు అయితే గత 4 సంవత్సరాలుగా షూటింగ్ జరుగుతూ వస్తోంది. పవన్ ఎన్నికల్లో గెలిచి అధికారం అందుకున్నా షూటింగ్ చేసే పరిస్థితిలో కనిపించడం లేదు. పోనీ కీలక సన్నివేశాలు పవన్తో తీసి చిన్న చిన్నవి బాడీ డబుల్తో కానిచ్చే అవకాశం ఉంటుందన్న గుసగుసలు వినిపించాయి. కానీ ఏది ముందుకు వెళ్లడం లేదు. మరోవైపు పవన్ ఆంధ్రప్రదేశ్లో ఉండడంతో విజయవాడలో సెట్స్ వేసి అక్కడే షూటింగ్ చేస్తారని అంటున్నారు. ఈ కారణాలతో బయ్యర్లు ఓజీ సినిమాను కొనేందుకు భయంగా అడుగులు వేస్తున్న పరిస్థితి. దసరాకు 2 వారాల ముందే పెద్దగా పోటీ లేకుండా థియేటర్లలో విడుదలైన దేవర మూవీ కలెక్షన్ల విషయంలో మాత్రం అదరగొట్టిందనే చెప్పాలి. హైదరాబాద్లోని సింగిల్ స్క్రీన్స్ థియేటర్లలో దేవర మూవీ సత్తా చాటడం ఫ్యాన్స్కు సంతోషాన్ని కలిగిస్తోంది. 23 రోజుల్లోనే హైదరాబాద్లోని సుదర్శన్ 35mmలో కోటి రూపాయల గ్రాస్ కలెక్షన్లను సాధించిన దేవర హైదరాబాద్లోని కూకట్పల్లిలో ఉన్న విశ్వనాథ్ థియేటర్ లో సైతం కోటి రూపాయల గ్రాస్ కలెక్షన్లను అందుకుంది. ఈ 2 థియేటర్లు సింగిల్ స్క్రీన్ థియేటర్లు అయినప్పటికీ దేవర మాత్రం కలెక్షన్లతో సంచలనాలు సృష్టించిందనే చెప్పాలి. రాబోయే రోజుల్లో దేవర ఖాతాలో మరిన్ని రికార్డ్స్ చేరతాయేమో చూడాలి.
ప్రస్తుతం థియేటర్లలో సరైన సినిమా లేదనే చెప్పాలి. దీపావళి పండుగ కానుకగా ఎక్కువ సంఖ్యలో సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఆ సినిమాలు విడుదలయ్యే వరకు దేవరకు కలెక్షన్ల విషయంలో ఢోకా లేదని చెప్పవచ్చు. దేవర సృష్టిస్తున్న రికార్డులు చూసి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కాలరెగరేస్తున్నారు. ఎన్టీఆర్ ప్రస్తుతం వార్ సినిమా షూట్తో బిజీగా ఉన్నారు. వార్ మూవీకి యుద్ధభూమి అనే టైటిల్ ఫిక్స్ అవుతుందని వార్తలు వినిపిస్తుండగా ఆ వార్తల్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది. ఇండస్ట్రీ వర్గాల్లో మాత్రం ఈ వార్తల్లో ఏమాత్రం నిజం లేదని వినిపిస్తోంది. ఎన్టీఆర్ ఇతర భాషల్లో సైతం మార్కెట్ను పెంచుకుంటూ ప్రశంసలు అందుకుంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ సినిమాకు లుక్స్ విషయంలో వేరియేషన్ చూపిస్తున్నారు. మోస్ట్ అవైటెడ్ మూవీగా తెరకెక్కి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న తాజా మూవీ దేవర. సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన ఈ సినిమా సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. ఇప్పటికే 500 కోట్లకు పైగా కలెక్షన్లు కళ్లగొట్టి సత్తా చాటుకుంది. ఇక RRR తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సోలోగా నటించిన ఈ సినిమాకు ఎవరూ ఊహించని రేంజ్లో సక్సెస్ అందింది. ఇందులో తండ్రి కొడుకులుగా డ్యూయల్ రోల్లో తారక్ అదరగొట్టాడు. అలాగే బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్, శ్రీకాంత్, శృతి మరాఠీ, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలో ఆకట్టుకున్నారు. ఈ సినిమాతో శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ టాలీవుడ్కు హీరోయిన్గా పరిచయమైంది. మొదటి సినిమాతోనే మంచి ఇమేజ్ను కొట్టేసింది. అయితే దేవరకు ముందుగా అనుకున్న హీరోయిన్ జాన్వీ కాదట. ఈ సినిమాకు మొదట ఓ పాన్ ఇండియన్ స్టార్ హీరోయిన్ను తీసుకోవాలని భావించారట. కాని అప్పటికే ఆమె చేతినిండా సినిమాలతో బిజీ ఉండడంతో సినిమాకు నో చెప్పేసిందని సమాచారం. తర్వాత ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ జాన్వీ కపూర్ను సజెస్ట్ చేయడంతో ఈ సినిమా జాన్వీ దగ్గరకు వెళ్ళిందట. ఇందులో ఎంతవరకు నిజముందో తెలియదుగాని గతంలోనే దేవర సినిమాల్లో నేషనల్ క్రష్ రష్మిక మందన నటించనుందంటూ పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి. కాని దీనిపై అప్పట్లో మేకర్స్ నుంచి ఎలాంటి అఫీషియల్ ప్రకటన రాలేదు. ఇదిలా ఉంటే ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న రష్మిక, అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న పుష్ప 2తో ఆడియన్స్ను పలకరించింది. అలాగే రెయిన్బో, గర్ల్ ఫ్రెండ్, యానిమల్ 2 లాంటి సినిమాల్లో నటించి మెప్పించింది. ఈ క్రమంలోనే దేవరని రిజెక్ట్ చేసిందని టాక్. ప్రస్తుతం ఈ వార్త వైరల్ అవడంతో ఎన్ని సినిమాలతో బిజీగా ఉన్నా ఎన్టీఆర్ పక్కన నటించే ఓ జాక్పాట ఆఫర్ను మిస్ చేసుకున్నావ్ అంటూ నిజంగానే రష్మిక అన్లక్కీ అంటూ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు తారక్ ఫ్యాన్స్. ఎన్టీఆర్ నటించిన దేవర చిత్రం విడుదలై నేటితో 25 రోజులైంది. కానీ ఈ సినిమా థియేట్రికల్ రన్ మాత్రం ఇంకా ఆగలేదు. ఇప్పటికీ డీసెంట్ స్థాయి వసూళ్లను రాబడుతూ ట్రేడ్ పండితులను సైతం ఆశ్చర్యానికి గురి అయ్యేలా చేస్తుంది. వర్కింగ్ డేస్లో డీసెంట్ స్థాయి షేర్ వసూళ్లను రాబడుతున్న ఈ సినిమా వీకెండ్స్ వచ్చినప్పుడు మాత్రం రెచ్చిపోతుంది. మొన్న ఈ సినిమాకి వచ్చిన షేర్ వసూళ్లను చూస్తే ఈ విషయం అందరికీ అర్థం అవ్వుద్ది. నిన్న అనగా 24వ రోజు ఈ చిత్రానికి దాదాపుగా ₹1 కోటి షేర్ వసూళ్లు వచ్చాయట. వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్కి కూడా 24వ రోజు ఈ స్థాయి వసూళ్లు రాలేదని ట్రేడ్ పండిట్లు చెప్తున్నారు. చిత్రానికి నాన్ స్టాప్ గా ఆగకుండా 17 రోజులు ₹1 కోటి పైగా డైలీ షేర్స్ వచ్చేవి. కానీ దేవర చిత్రానికి ఏకంగా 19 రోజుల పాటు ₹1 కోటి షేర్ వసూళ్లు వచ్చాయి. దాదాపుగా అన్ని రికార్డ్స్ బ్రేక్ అయినట్టే, ఒక్క బాహుబలి సిరీస్, హనుమాన్ మినహా. ఇప్పుడు 20 రోజులు దాటిన తర్వాత కూడా ₹1 కోటి పైగా షేర్ వసూళ్లను రాబట్టింది అంటే ఈ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అనేది అర్థం చేసుకోవచ్చు. ఇక ప్రపంచవ్యాప్తంగా 24 రోజులకు కలిపి ఈ సినిమాకి ₹185 కోట్ల షేర్ వసూళ్లు తెలుగు వెర్షన్ నుండి, ₹200 కోట్ల పైగా షేర్ వసూళ్లు మిగిలిన భాషలతో కలిపి వచ్చాయని అంటున్నారు నిర్మాతలు. ఇక గ్రాస్ పరంగా చూస్తే ₹400 కోట్ల పైగా రాబట్టింది ట్రేడ్ విశ్లేషకులు చెప్తున్నారు. రాజమౌళి, ప్రభాస్ తర్వాత మన టాలీవుడ్ నుండి ₹400 కోట్ల పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిన హీరోగా జూనియర్ ఎన్టీఆర్ నిలిచాడు.
ఆచార్య లాంటి డిజాస్టర్ ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్తో ఈ స్థాయి వసూళ్లను రాబట్టే సినిమాగా దేవర నిలిచిందంటే అది కేవలం ఎన్టీఆర్ స్టామినానే అని ఆయన అభిమానులు గర్వంగా చెప్పుకుంటున్నారు. అయితే తెలుగులో ఇంత పెద్ద సూపర్ హిట్గా నిలిచిన ఈ సినిమా మిగిలిన భాషల్లో అంత పెద్దగా ఆడలేదనే చెప్పాలి. ముఖ్యంగా తమిళనాడు బయ్యర్స్కి ఈ చిత్రం భారీ నష్టాలను మిగిలించింది. అలాగే కేరళ కూడా ఫ్లాప్ అనే చెప్పొచ్చు. కానీ బాలీవుడ్లో మాత్రం డీసెంట్గా 40 కోట్ల రూపాయలకు పైగా నెట్ వసూళ్లను రాబట్టి యావరేజ్గా నిలిచింది. మరి ఇతర భాషల్లో మిశ్రమ స్పందన వచ్చింది కాబట్టి దేవర 2ని తీస్తారా లేదా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఎందుకంటే దేవర చిత్రం కేవలం ఎన్టీఆర్ క్రేజ్ వల్ల మాత్రమే ఆడింది. సినిమాకి సీక్వెల్ తీసేంత కంటెంట్ ఆ చిత్రంలో లేదు అనడంలో ఎలాంటి అతిశయోక్తి